చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ రంగం మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, నారాయణపేట, గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల చేనేత ఉత్పత్తులు ప్రత్యేకమైన పేరును సంపాదించాయని అన్నారు. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికులు, కళాకారుల సంక్షేమానికి అందరూ సహకరించాలని, చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. చేనేత దినం, ప్రపంచ చేనేత దినం, వరల్డ్ హ్యాండ్లూమ్ డే. ఇది స్వదేశీ ఒక మూమెంట్ కు, స్వదేశీ ఒక ఉద్యమానికి ఈ రోజు మనం నాంది పలకాలి. భారతదేశంలో అనేక మంది చేనేతలు ఈరోజు వారి చేతితో అల్లినటువంటి ఒక బట్ట, చీర, రకరకాలైనటువంటి ఒక ఏదైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళు తయారు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో నారాయణపేట్, కొత్తకోట, గద్వాల్, పోచంపల్లి, ఇటు సిరిసిల్ల, ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు హ్యాండ్లూమ్ అంటే చేనేతలు ఈరోజు వారి వారి యొక్క దుస్తులు తయారు చేసి ఈరోజు ప్రపంచానికి అందిస్తా ఉన్నారు. ఈనాడు మనం అందరం కూడా ఒక సంకల్పం తీసుకుందాం. భారతదేశంలో తయారయ్యే వస్తుంది, భారతదేశంలో తయారైతున్నటువంటి ఈ బట్టలన్నీ మనం వాడుదాం. మన స్వదేశీని మనము ఈరోజు మనం దాన్ని ఆ స్వదేశీ మార్గాన్ని మనం వెళుదాం. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. ఈరోజు భారతదేశ చేనేతలో తయారు చేసినటువంటి ఏవైతే బట్టలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దానికి డిమాండ్ ఉన్నది. ప్రపంచ చేనేత దినాన్ని రోజు భారతదేశంలో అందరికీ నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను ఆ చేనేత సోదరులకు, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో కూడా చేనేతల సమస్యల మీద పోరాడుతుంటూ అదేవిధంగా వారి కష్టాలు రాకుండా సమాజం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చేనేత వస్త్రాలనే మనం కొందాము, వాడదాము అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను.